హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మావుళ్ళమ్మ భీమవరం రుచులు. ఈరోజు నేను మీకు పొట్లకాయ కొబ్బరి ఫ్రైని అయితే చేసి చూపించబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పొట్లకాయ తినని వాళ్ళు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందు ఇలా పొట్లకాయని లైట్గా పీల్ చేసుకుని వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఫైన్గా చాప్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే వెల్లుల్లి, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అల్లంని ఒక్కసారి ఇలా దంచి ఇందులో వేసుకొని అలాగే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్ ముక్కలు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఆనియన్ ముక్కలు వేసుకుంటే సరిపోతుందండి ఫ్రై కాబట్టి. అండ్ ఇవి కూడా బాగా ఫ్రై చేసుకుని ఇందులోకి ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు మనం ముందుగా చాప్ చేసుకున్న పొట్లకాయని మనం ఆవిరి మీద ఉడికించుకోవాలండి. రైస్ పెట్టుకుంటాం కదా, పైన ప్లేట్లో మనం రైస్తో పాటు దీన్ని ఉడికించుకోవాలి. అండ్ అలా ఆవిరి మీద ఉడికించుకున్న పొట్లకాయ ముక్కల్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీన్ని మనం ఒక ఫ్యూ మినిట్స్ మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి తగినంత కారం అలాగే సాల్ట్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కొబ్బరి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి మాడిపోకుండా దగ్గరుండి మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. కొబ్బరి వేసుకోవడం వల్లే ఈ పొట్లకాయ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో కొబ్బరిని స్కిప్ చేయకుండా కొబ్బరిని అయితే యాడ్ చేయండి. అండ్ మనం దీన్ని ఇలా కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలండి. అండ్ ఇలా మనం బాగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇది మనకి ఫ్రై అయిపోయింది కాబట్టి మన పొట్లకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదండి, మన పొట్లకాయ కొబ్బరి ఫ్రై అయితే చాలా క్విక్గా రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఈ పొట్లకాయ ఫ్రైని ట్రై చేయండి. అండ్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.